వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 4 స్థానాలు కూడా అధికార కూటమి కైవసం చేసుకోబోతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి పరిమితమయ్యాడు కాబట్టి ఛాన్స్ లేదు. ఇక మొత్తం అధికార కూటమికి వస్తాయి. 4 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 1 స్థానాన్ని జనసేన పార్టీ తీసుకున్నాయి. బీజేపీ గతంలో 2 స్థానాలు ఆల్రెడీ ఇచ్చారు. పాకా సత్యనారాయణ తర్వాత కృష్ణయ్య, వీళ్ళిద్దరు కూడా బీజేపీ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు కాబట్టి ఈసారి బీజేపీకి ఇవ్వట్లేదు. తెలుగుదేశంలో పోటీ ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆశాహులు ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఆశిస్తూ ఉన్నారు. పార్టీలో ఎంతకాలంగా ఉన్న సీనియర్ నేతలు, యువ నేతలు పోటీ పడుతున్నారు. దాదాపు 7-8 మంది ఆశిస్తూ ఉన్నారు. చంద్రబాబు చివరి వరకు అభ్యర్థులను ఖరారు చేయరు కాబట్టి వాళ్ళు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. జనసేన తరఫున లింగంనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. లింగంనేని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా తనను నమ్మి తన కష్టాల్లో సుఖాల్లో తనతో ఉండే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్టయింది. గతంలో కూడా ఇదే విషయాన్ని కార్యకర్తలు, నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారు. కొంతమంది కాపు కుల పెద్దల పేరుతో జనసేనలో ఏదో కాపులకు అన్యాయం అయిపోతుంది, కాపులకు అవకాశాలు ఇవ్వట్లేదు, లేదా మా సమస్యలు చెప్పుకోవడానికి కుదరట్లేదని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినప్పుడు ఆయన నా కులం కంటే నాతో ఉండేవాళ్లే ముఖ్యమని చెప్పారు. 2014 నుంచి తనతో నాదెండ్ల మనోహర్, లింగంనేని రమేష్ ఉన్నారు. తను ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు తనతో ఉన్నారు. జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ లాగా వాళ్ళు తనను వదిలేసి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళని నేను వదులుకోను అని చెప్పి అన్నారు. నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణాల్లో ఇది ఒకటి, నమ్ముకుని ఉన్న వాళ్ళకి న్యాయం చేయటం. ఆ లక్షణం ఉన్న నాయకుడు ఎప్పటికైనా రాణిస్తాడు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తనను నమ్మి తన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేశారు. ఆయన పార్టీలో ఆయనతో పాటు పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయిన కందుల దుర్గేష్ మంత్రి అయ్యారు, నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్కి పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన హరిప్రసాద్, జర్నలిస్ట్ హరిప్రసాద్, అతను గతంలో జర్నలిస్ట్గా ఉండేవాడు. ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్కి పొలిటికల్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు. ఆ హరిప్రసాద్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే తనకు పిఏగా పనిచేసిన మరో జర్నలిస్ట్ చక్రవర్తి ఆర్టీఐ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం తన సొంత కులం నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ విధేయతకి పెద్ద పెట్టేశారు. లింగంనేని రమేష్ ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, రాజకీయ అనుభవం లేదు. అయితే తెర వెనక జనసేనతో పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ వ్యాపారాలు ఉన్నాయి. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థకు 6 ఎకరాలు విరాళంగా ఇవ్వటం కాకుండా ఆ సంస్థ సేవలకు సాయం చేస్తూ ఉన్నారు, ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. 2004లో లింగంనేని రమేష్ మలేషియా సంస్థ ఐజేఎం భాగస్వామ్యంతో విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రెయిన్ట్రీ పార్క్ పేరుతో ఒక పెద్ద టౌన్షిప్ నిర్మించారు. మనకు హైదరాబాద్లో మలేషియా టౌన్షిప్ ఉంటుంది చూడండి, కూకట్పల్లిలో, అలాంటి టౌన్షిప్పే ఇక్కడ నిర్మించారు. ఎప్పుడు 20 ఏళ్ల నాడు. అక్కడే జాతీయ రహదారి పక్కన దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశారు. ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. విజయవాడలో మొదటి మల్టీప్లెక్స్ అండ్ మాల్ కూడా రమేష్ నిర్మించింది. అలాగే మంగళగిరిలో మిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి విమానయాన సంస్థ ఎయిర్ కోస్తాని ప్రారంభించారు. అయితే నష్టాల కారణంగా దాన్ని మూసేశారు. ఈ ప్రాంతం మీద, ముఖ్యంగా విజయవాడ మీద రమేష్కి అభిమానం మెండుగా ఉంటుంది. అందుకే ఆయన వ్యాపారాలన్నీ కూడా విజయవాడ సెంట్రిక్గా, లేదంటే విజయవాడ, గుంటూరు సెంట్రిక్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పవన్తో కలిసి నడిచారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి నివాసం కూడా, కరకట్ట దగ్గర ఉన్న చంద్రబాబు నివాసం కూడా లింగంనేని రమేష్దే. పవన్ కళ్యాణ్ లింగంనేని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా పార్టీకి, తనకు విధేయులుగా ఉండే వాళ్ళకే అవకాశం ఇస్తానని చేతల్లో స్పష్టం చేశారు. Like, share and subscribe to Rajaniti channel.